ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని 33వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. మరోవైపు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని వెల్లడించారు. 33వ డివిజన్లో 3 సిమెంట్ రోడ్లకి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం. ఈ యొక్క 33వ డివిజన్లో 3 సిమెంట్ రోడ్లు కూడా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ 33వ డివిజన్ లో ఈ రోజు ప్రారంభించే రోడ్లు సరిపోవు, ఇంకా చాలా రోడ్లు కావాల్సి ఉంది. అదేవిధంగా కాలువ నిర్మాణం సాగాల్సి ఉంది. వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో వచ్చే 2 నెలల్లో ఒక్క 33వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం రాబోయే 2 నెలల్లో ఒక్క 33వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం ₹1 కోటి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పని మాట ఇస్తూ, ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్లు, సామాన్య కుటుంబాలు అత్యధికంగా నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ఎమ్మెల్యేగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. అదేవిధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులను గాని, కార్యకర్తలను గాని, ప్రజలను కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో, ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. స్థానికంగా ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలు భాగస్వాములు అవుతారో అక్కడే అభివృద్ధి వేగవంతంగా సాగుతుంది. ఆ విధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రాజకీయ భేదాలు, వివాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రాంతాల అభివృద్ధికి